నేడు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ మల్కాజ్గిరిలోనే తెలుసుకుందాం. దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను రిజైన్ చేసి వస్తా, ఎవరేంటో చూద్దాం. నాది మేనేజ్మెంట్ కోట అయితే నీది పేమెంట్ కోట. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏది రాజకీయ నివేదిక అంటూ ఒకరు ఎన్డీఎస్ఏది అటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు వద్దు వీళ్ళకి, ఏది నచ్చదు. ఇటు కాంగ్రెస్ చెప్పిన నచ్చదు, ఎన్డీఎస్ఏ చెప్తే ఎన్డీఎస్ఏ కూడా నచ్చదు. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క వ్యవహారం. సిగ్గుండాలి కొంచెమైనా. సరే కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విస్తున్నావు కదా, నేను కూడా నీకు ఒక సవాల్ విసురుతున్నా. నువ్వు మొగోనివైతే, నీ ఒంట్లో వారేది తెలంగాణ రక్తమే అయితే, నీ ఒంట్లో వారేది తెలంగాణ పౌరుషమే అయితే, నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే నువ్వు వైట్ ఛాలెంజ్కి రెడీనా? వైట్ ఛాలెంజ్కి రెడీనా అని అడుగుతా ఉన్నాను. వైట్ ఛాలెంజ్ అంటే ఏంటో తెలుసు కదా, డ్రగ్స్ టెస్ట్కు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాను. జస్ట్ మేమందరం వస్తాం, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా వస్తాం. వైట్ ఛాలెంజ్ గురించి ఖచ్చితంగా వస్తాం, మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. ఈ సవాళ్ళను స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. మొగోనివేనా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ పౌరుషం, తెలంగాణ రక్తం, నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే రా, వైట్ ఛాలెంజ్కు మనందరం కూడా టెస్ట్లకు ఇద్దాం. నువ్వు వస్తావా రావా అని అడుగుతా ఉన్నాం. ఈ కాలేజ్ టీవీ వేదికగా అడుగుతా ఉన్నాం. చాతనైతే చెప్పు సమాధానం. ఇట్లాంటి పనికిమాలిన సవాల్ ఇచ్చడం కాదు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేశాట, నీ గురించి మల్కాజ్గిరి రావాలనా? నువ్వు పెద్ద పీకుడు కానివని వస్తాడా? సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా. సిరిసిల్ల వాళ్ళని కొప్పపుచ్చినావు. వాళ్ళకి సంబంధించినటువంటి నీ 10 సంవత్సరాల కాలంలో నీ దగ్గర డబ్బు ఉంది, ప్రభుత్వం ఉంది కాబట్టి వాటికి మాత్రం వాళ్ళకు పాప తాత్కాలికంగా చర్య చేసాం. అదే ఒక విజనరీ లీడర్ అయితే ఏం చేస్తాడు, దీర్ఘకాలికంగా ప్రణాళికలు రచించి నేను అధికారంలో ఉన్నా లేకున్నా ఆ ప్రజల బతుకులు మారాలి అనే కోణంలో, ప్రజలు ఎప్పుడు కూడా సంతోషాలు ఉండాలి, వాళ్ళ కుటుంబాల సంతోషాలు ఉండాలి అనే కోణంలో ఆలోచిస్తాడు. కానీ ఒక దిక్కుమాలినటువంటి చేతగాని దద్దమ్మ కాబట్టి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు అక్కడ పెట్టేసి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇలా అయితే, అధికారంలో లేనప్పుడు వాళ్ళ జీతలాగమైతే అని చెప్పేసి కోణంలో ఈరోజు సిరిసిల్ల నేతలను మోసం చేసినటువంటి చేతగాని దద్దమ్మవు నువ్వు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కేటీఆర్ ఎంత అన్న తక్కువే, వాని అహంకారము, వాని బలుపు, వారి యొక్క అహంభావం ఇవన్నీ కూడా ఇంకా తగ్గలేదు. సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా.